హరీష్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత పార్టీలో ఉంటూనే హరీష్ ద్రోహం చేశారని ఆరోపణ. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ, జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరు. కాంగ్రెస్ గెలిచి 24 గంటలు కాకముందే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారు అంటూ మండిపడ్డ కేటీఆర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం, ఏఐ టెక్నాలజీతో విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గిస్తామన్న సీఎం చంద్రబాబు. బిగ్ అలర్ట్, ఏపీలో నెల 24 నుంచి మళ్లీ భారీ వర్షాలు వెల్లడించిన ఐఎండీ అధికారులు. హిందూపురంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు, కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం చేసిన కూటమి గ్యాంగ్.